నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్‌కి సంబంధించి కవిత గారు బీఆర్ఎస్ నాయకురాలు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈడీ విచారణను కూడా కొనసాగించడం జరిగింది. సో, దాని తర్వాత తిహార్ జైలుకి కూడా ఆవిడ వెళ్లారు. సో, బ్యారియర్ 6లో ఆవిడ ఇద్దరు మహిళా ఖైదీలతో ఉండడం కూడా జరిగిందని చెప్పేసి తెలుస్తోంది. అంతే కాకుండా కొన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించారన్నట్టుగా వార్తలొస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ తాటికల్లి జయరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే జయరామ్ గారు. నమస్తే సౌజన్య గారు. కవిత అరెస్ట్ అయ్యి తీహార్ జైలుకి వెళ్లి 6 నంబర్ బ్యారియర్‌లో ఉన్నారని చెప్పేసని అందరికీ తెలిసిందే. బట్ ఆవిడ జైల్‌లో ఉంటూనే సో, ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడం కావచ్చు, లేకపోతే పడుకోవడానికి పరుపులు తెప్పించుకోవడం కావచ్చు, కంఫర్టబుల్ క్లోత్స్ అంటే సారీస్ కూడా కట్టుకోవచ్చు. అంటే రెగ్యులర్‌గా అందరూ ఖైదీలు వేసుకునేటువంటి దుస్తులు కాకుండా ఈవిడకి స్పెషల్‌గా వేరేలాగా ఇలా చాలా ఫెసిలిటీస్ ఇచ్చారన్నట్టుగా వార్తలొస్తున్నాయి. సో, ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు? సో, ఇలాంటి ఫెసిలిటీస్ అందించడంలో కవితకి ఇది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? మీకు ప్రేక్షకులకు నమస్కారాలండి. ఇది ఒకటి సౌజన్య గారు. దీంట్లో ఏందంటే తిహార్ జైల్ అనేది ఏదో మనకు వరంగల్, హైదరాబాదు లేకపోతే మన చర్లపల్లి, ముషీరాబాద్ జైల్ లాంటిది కాదు. హ్మ్. అక్కడ ఎవరు పోయినా కూడా సేమ్ ట్రీట్‌మెంట్ ఉంటుంది. ఇక్కడ హ్మ్. వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు కొంతమంది డ్రామా ప్లే చేసి సో, దాన్ని గొప్పగా చూపియడం కోసం లేదు మా నాయకురాలకు అన్ని ఫెసిలిటీస్ కల్పించడం అనే దాన్ని ఒకటుంటుంది. అదంతా ఏమీ ఉండదు. హ్మ్. అక్కడ రెగ్యులర్ మెనూతో పాటు రెగ్యులర్‌గా ఉండాల్సింది. ఖైదీకి నంబర్ ఇస్తారు. ఆ నంబర్ ధరించేసి దానికి సంబంధించిన సారీ, వైట్ సారీ ఆర్ చుడిదార్. అంటే విచ్ ఎవర్ యూ వాంట్. హ్మ్. అది ఎవరు ఏ విధంగానైనటువంటి కంఫర్టబుల్ క్లోత్స్ ఉంటే అవి యూజ్ చేయొచ్చు. అంతే. అది కాటన్ సారీ మాత్రమే. ఆ కాటన్ సారీ ఎప్పటినుంచంటే స్వతంత్రానికి ముందు నుంచి కూడా కాటన్ సారీ మాత్రమే 3 జైల్‌లో కట్టాలనే దాన్ని ఆహ్, గాంధీ మహాత్మా నుంచి ఉన్న ఆ పోరాట ప్రతిమనే. అక్కడిక వేరే హ్మ్. క్లోత్స్ కట్టుకోవడానికి లేదు. ఈ ఓకే. తెలివి తక్కువోళ్ళకు వీళ్ళు బీఆర్ఎస్‌లకు కావాలని తెలియలేదు మనం ఏం చేయలేం. సో, అక్కడ ఆ కాటన్ సారీ ఈస్ మ్యాండేటరీ. నెక్స్ట్ వచ్చేసి వైట్ కలరు, గ్రీన్ అంచు కైనా లేదా బ్లూ అంచు అయినా. రెండిట్లో హ్మ్. ఏదైనా ఒకటి ఆయా ఖైదీలకు ట్రయల్ ఖైదీలు లేకపోతే డిఫరెంట్‌గా కన్విక్టెడ్ ఖైదీలు. ఈ రెండిటికి ఓకే. వాళ్ళ ఆ కలర్స్ వేరియేషన్స్ ఉంటాయి. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్డు. ఫుడ్డు ఏదైతే పప్పు, అన్నము, చారు ఎక్సెట్రా, ఎక్సెట్రా ఇవి సంబంధించిన ఇంకిత సౌత్ ఇండియన్ ఫుడ్డు అలాంటిది ఏదైనా ఉంటే అది. ఈ 2 రకాల ఫుడ్ ఉంటది. అది రొటీన్ ఫుడ్. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించండి. ఇదే తీహార్ జైల్‌లో ఇందిరాగాంధీ గారి క్లాస్‌మేట్ ఒక మహారాజా వాళ్ళ వైఫ్ జైపూర్ మహారాణి కూడా అదే జైల్‌లో ఉన్నారు. ఆ జైల్‌లో ఉన్నప్పుడు గూడా ఆమె కన్నీటి వెదతో ఆమె ఒక లెటర్ రాసేసి ఇందిరాగాంధీకి క్షమాపణ జెప్పేసి, అప్పుడు ఎమర్జెన్సీ కాలంలో ఆమె కాళ్ళు పట్టుకున్నంత పని చేసింది. అక్కడి నుంచి బయటకొచ్చేసింది. సో, వాళ్ళిద్దరి హ్మ్. మధ్యలో ఉన్న పొలిటికల్ ఇష్యూస్ ఇంకా సమ్ అదర్ గ్రడ్జెస్ ఉన్నాయి. సో, ఏదేమైనా గూడా. సో, ఇలా ఎంతో మంది పోయిండ్రు. కాకపోతే ఇప్పుడు తిహార్ జైలుకున్న గౌరవం ఏందంటే ఒకప్పుడు పొల్ ప్రజల కోసము, లేకపోతే ప్రభుత్వాల కోసము, లేకపోతే ప్రజా ప్రభుత్వాల కోసము పోయే తిహార్ జైలు ఖైదీలు కాస్త, భారతదేశ అభ్యున్నత పోయే ఖైదీలు కాస్త, ఈ ఈ ఇప్పుడు పోతున్న ఖైదీలు ఏంటంటే దొంగలు, హ్మ్. 420స్, స్కామర్స్, ల్యాండ్ గ్రాబర్స్, చీటర్స్ ఇలాంటి వ్యక్తులంతా అంటే తిహార్ జైలు 4 గోడలు కూడా బహుశా కన్నీళ్లు పెట్టుకుంటున్నాయేమో ఈ ఖైదీలను చూసుకొని. హ్మ్. ఒకప్పుడు మా చరిష్మా ఉండేది, మహాత్ములతోని ఉండేది. ఇప్పుడు దొంగలతో నిండిపోతుంది అనే బాధ ఉంటది ఆ తిహార్ జైలుకి. వాటికి కనుక నోరున్నట్టయితే డెఫినెట్‌గా ఆ విధంగానే ఏడుస్తూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి. అందులో వేరే డిస్ప్యూటే లేదు. హ్మ్. సో, ఇప్పుడు కవితకక్కడ ఎలాంటి గొప్ప ఫెసిలిటీస్ అంటూ ఎలాంటివి ఉండవు. ఇంకా వేరే ఇంకోటి తిహార్ జైల్‌లో జరుగుతున్న విషయాలు ఏది కూడా బయటికి రాదు. హ్మ్. ఏ చిన్న విషయము ఏది కూడా బయటికి రాదు. అన్ని జైలులాగా ఏదైనా ఇన్ఫర్మేషన్ సరే కొంత అన్ని జైలులా కూడా అనడానికి లేదు. కొన్ని జైలులాగా కొంతమంది అధికారులు ఎవరైనా కరప్టెడ్ ఉంటే ఉండొచ్చు కానీ, అక్కడ కొన్ని ఫెసిలిటీస్ వస్తే రావచ్చు కానీ, తిహార్ జైలుకైతే ఆ విధంగా ఏమి ఉండదు. అందుకోసం పోయిన వాళ్ళంతా ఏమో ఏమో తిహార్ జైలుకి పోయిన తర్వాత చాలా మందికి జ్ఞానోదయం అయ్యి, హ్మ్. వాళ్ళు అప్రూవల్‌గా మారిపోతున్నారు. మరి కవితకు జ్ఞానోదయం అవుతదో కాదో లేటర్ అది మనకు తర్వాత చూస్తే అర్థమవుతది. ఇలాంటి విషయాలే ఉంటాయి తప్పితే, అక్కడ ఈమెకు సకల సౌకర్యాలు ఉండవు.
అలా అని చెప్పి ఎలాంటి హాము ఇబ్బంది కూడా ఉండదు. గౌరవంగా చూస్తారు. సేమ్ టైం వచ్చేసి అందరికి ఇచ్చే ట్రీట్మెంటే ఆమెకు ఉంటుంది. హ్మ్. అంటే స్పెషల్‌గా ఏది లేదు అంటారా? సో, ఆవిడ కొన్ని అప్పీల్ చేసుకున్నారు. ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవడం కావచ్చు, అలాగే పరుపుల మీద పడుకోవడం కావచ్చు, సో, ఇంటి నుంచి తెచ్చిన బట్టలే కట్టుకోవడం కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. సో, ఈ ఫెసిలిటీస్ కావాలి అని చెప్పేసని ఈవిడ అప్పీల్ చేసుకుంటే దాన్ని కోర్ట్ కూడా అంగీకరించిందనేటువంటి వార్త కూడా వచ్చింది. సో, మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? మొన్న ఆమె పిఏ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. బహుశా మీరు చూసారనుకుంటాను. దాన్ని హ్మ్. వైరల్ కూడా అవుతుంది సోషల్ మీడియాలో. హ్మ్. మా మేడం డైలీ స్కాచ్ తాగుతది. బాటిల్ ఖరీదు వచ్చేసి 60,000 రూపాయలు అని చెప్తుంది. మరి రోజుకో స్కాచ్ బాటిల్ ఎవరు పంపియాలి ఇప్పుడు ఆమెకు? ఆయన లెక్క ప్రకారం. ఆమె పిఏ చెప్పిన లెక్క ప్రకారం. సో, ఆమె రోజు తిండి తింటుంటది. ఆ ఫుడ్ అంతా ఎవరు పంపియాలా? ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఈమె గనుక తిహార్ జైలుకి ఏమైనా స్పాన్సర్ చేస్తుందా? మొత్తం అందరికి అలానే. అదంతా ఉత్తదండి. తిహార్ జైలు లోపల అలాంటివి ఉండవు. ఈమె గొంతమ్మ కోరికలు చాలా ఉంటాయి. ఆ కోరికలతోనే కదా జైలుకు పోయింది. ఇప్పుడు మళ్ళీ అదే కోరికలు అక్కడ కోరుకుంటే ఇక జైలుకు పోయినది ఏం ప్రయోజనం? అలాంటిది ఏది ఉండదు. డెఫినెట్ గా అందరూ సామాన్యమైన ఖైదీ అందులో పెద్ద సామాన్యులైన ఖైదీలు ఏముండరు. ఇలాంటి నటోరియస్‌లే ఉంటారు. హ్మ్. ఇలాంటి ఖైదీలలో అందరికి ఇచ్చే ట్రీట్మెంట్ ఆమెకుంటది. కానీ న్యాయస్థానం అయితే ఆవిడ ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవడానికి, మంచం మీద అలాగే పరుపుల మీద పడుకోవడానికి, చెప్పులు కూడా వేసుకునే దానికి కూడా జైలు అధికారులు అనుమతించారు. వాళ్ళు దానికి అనుగుణంగానే ఆహ్, ఆవిడకి సపోర్ట్ చేస్తున్నారనేటువంటిది కూడా ఉంది. మరి దాని గురించి ఏమంటారు? అండ్ ఈవెన్ అంతే కాకుండా పుస్తకాలు, పెన్నులు కూడా ఆవిడకి ఇచ్చేటువంటి అవకాశాలున్నాయన్నట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. బంగారం వేసుకోవడానికి కూడా ఆవిడకి ఛాన్స్ ఉంది. ఫెసిలిటీ అందించింది కోర్ట్ అని కూడా అంటున్నారు. మరి ఏమంటారు? మీరేమో అందరూ సమానమే. కవిత కూడా సమానమేనంటున్నారు. కానీ ఇక్కడేమో కోర్టు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో, మరి కోర్టు ఆదేశాల ప్రకారం జైలు అధికారులు పట్టించుకోరు, నడవరంటారా మీరు? ఆమె ఈ మధ్యలో కొత్త కథ ఏమంటదంటే చదివే ప్రోగ్రామ్ పెట్టిందంట. అంటే హ్మ్. ఇన్ని రోజులు చదవకనే ఇవన్నీ చేసిందా? ఇప్పుడు చదివితే ఇవన్నీ బంద్ చేస్తదా? అదంతా ఏం కాదు. అదంతా ఒక డ్రామా. ఎందుకంటే పుస్తకాలు, పెన్నులు చదువుతా అంటే జనానికి ఏందంటే ఒక పాజిటివ్ కంటెంట్ ఇయ్యడం కోసం మాత్రమే పుస్తకాలు. మరి ఆమె పిఏ బాటిల్ కావాలని చెప్పింది. మరి బాటిల్ నేను ఎందుకు అడగలేదు? హ్మ్. అది మనకు తెలియని విషయం. వాళ్ళ పిఏనే అడగాలి మరి. నిజమెంతో, అబద్ధమెంతో వాడు చెప్పిన దాంట్లో ఏ మాత్రం వాస్తవం ఉందో మనకైతే తెలియదు. అంటే ఇవన్నీ ఏ విధంగాను. ఇప్పుడు ఏదైనా కూడా ఈ పుస్తకాలనేటివి పెద్ద డ్రామా అండి. అంటే జనాన్ని ఈమేదో త్యాగం చేసినట్టు పోతున్నట్టు. ఇంకొక మాట కూడా అన్నదామె. దాంతో పాటు హ్మ్. ఇంకొక మాట అన్నది. నేను కడిగిన ముత్యంలాగా వస్తా అన్నది. అవును. చేసింది ఆల్కహాల్ దందా. పోయింది ఆల్కహాల్ లోపల. ఇప్పుడు వైన్‌లో ఏసిన ఐస్ క్యూబ్ లాగా బయటకొస్తదని జనాలంటున్నారు. ఆ! వైన్‌లో ఐస్ క్యూబ్ ఏసిన తర్వాత, ఆ ఐస్ క్యూబ్ ఏ విధంగా మారిపోతదో, ఆ విధంగా తళతళ మెరుసుకుంటూ బయటకొస్తా ఉంటుంది. తళతళ మెరవడానికి ఏముండదు. అక్కడ ఐస్ క్యూబే ఉండదు. వైన్‌లో ఏసిన తర్వాత ఐస్ క్యూబ్ కరిగిపోతది. అంటే ఈమెకున్న అహంకారము, ఈమెకుండే ఆశలు, ఈమెకుండే పొగరుబోత్తనము, నేను మాత్రమే గొప్ప అనుకుంటే ఒక అది ఇవన్నీ ఐస్ క్యూబ్ లాగా కరిగిపోవాలని జనాలు కోరుకుంటున్నారు. అదే అనుకుంటున్నారు. మరి ఏది వాస్తవం అన్న విషయాన్ని వెయిట్ అండ్ సీ. ఓకే. అలాగే కవితకు సంబంధించి ఆహ్, కస్టడీ కూడా నెక్స్ట్ మంత్ 9థ్ వరకు ఉండడం జరిగింది కదా! ఈలోపే బెయిల్ పిటిషన్ యాహ్! కూడా దాఖలు చేయడం జరిగింది. మరి కవితకి ఈ మనీ లాండరింగ్ కేస్‌కి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనుకుంటున్నారా? రాదనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? అంటే కవితకు ఇప్పుడు ఎలక్షన్స్ అంటే జూన్ 4 వరకు 4 నాడు రిజల్ట్స్ ఉన్నాయి. అవును. జూన్ 4 రోజు రిజల్ట్స్ ఉన్నాయి. ఆ అవును. రిజల్ట్స్‌కు ముందు మాత్రము ఎట్టి పరిస్థితిలో కవితకు బెయిల్ రాదు. తిహార్ జైలుకు పోయిన వాళ్ళు ఎవ్వరు కూడా కరుణానిధి కూతురు అప్పుడు ఈమె మాజీ ముఖ్యమంత్రి కూతురు. హ్మ్. కరుణానిధి ఆహ్, అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి. రాజా ప్లస్ కనుమౌలి పోయినప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి కూతురుగా పోయింది. ఆమెకు దాదాపుగా 1 ½ ఇయర్, 2 ఇయర్స్ వరకు కూడా జైల్లోనే ఉంది. హ్మ్. రాజా కూడా ఇంచుమించు 2 ఇయర్స్ పైనే జైల్‌లో ఉన్నాడు. సో, అనేక మంది 2జీ కుంభకోణం లోపల చాలా మంది ఉన్నారు. శ్రీలక్ష్మి, జగన్ కేసు లోపల శ్రీలక్ష్మి, జగన్ దగ్గర దగ్గర 2 ఇయర్స్ జగన్ ఉండడం. హ్మ్. 17 మంత్స్ ఆర్ సంథింగ్ జగన్ ఉండడం. విజయసాయి రెడ్డి. నెక్స్ట్ ఇట్లా నిమ్మగడ్డ ఆహ్, ఆయన. సో, ఇక్కడ చాలా మంది సంవత్సరాల తరబడి ఇక్కడ హ్మ్. జైల్లు అనేది ఒకసారి కుంభకోణంలో ఇరుక్కున్న తర్వాత ఈ ఈ ఈ ఈక్వేషన్స్ ఇంకో వన్ మోర్ విషయం ఏందంటే
ఉమ్, మన లాలూ ప్రసాద్ యాదవ్ ఉమ్. ఆయన ముఖ్యమంత్రిగా జైల్లో పోయాడు. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఆయన ముఖ్యమంత్రిగానే వెళ్ళడం జరిగింది ఢిల్లీ. కేజ్రీవాల్ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రిగానే జైలుకు పోయాడు. ఇక వీళ్ళు అందరికి ఎవరికి లేదు, ఈమెకే మాత్రం పిలిచి పెద్ద గొప్పతనంగా చేస్తూనే ఉంటారు. ఈమె ఇంకా వీళ్ళకు ఉండే బ్రెయిన్ ఏంటంటే మా అయ్యనే ముఖ్యమంత్రి, మేమే తెలంగాణ మా అడ్డ, తెలంగాణ నేను బిడ్డను అని ఆ రుబాబే పనికిరాదు. ఇప్పుడు జైలు పోయినప్పుడు జైలు జీవితం అనుభవించాలి. ఇంకా ఇవన్నీ ఎందుకు? నిన్న కేటీఆర్ ఒక మాట చెప్తున్నాడు, ఫోన్ ట్యాపింగ్ విషయం లోపల పొగరెక్కిన మాటలు మాట్లాడకపోతే అట్లాంటి మాటలు మాట్లాడుతూనే జనాలకు చిరాకు లేదు. ఇంకా వీళ్ళకు ఏంటంటే అది కాదు. ఎప్పుడైనా కూడా మనము మన పరిస్థితులు ఒకటి రియాలిటీ గుర్తుపెట్టుకోవాలంటే, పరిస్థితులు బాగలేనప్పుడు వసుదేవులు లాంటి వ్యక్తి కూడా గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు వీళ్ళు అణిగిమని ఉండడం నేర్చుకోవాలి. ఇంకా అహంకారంగా మారితే జనాలకు కూడా ఇంకెందుకు వేయలేదురా లోపల అన్నట్టుగా ఉన్న బిహేవియర్ ఉంటుంది వీళ్ళదంతా. చేసిన అనేకమైన తప్పులు, ఆ తప్పులను కూడా చాలా గొప్పగా మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసుకోవటం, అంటే దాన్ని చాలా గొప్పగా ఎక్స్ప్లోర్ చేయటం. అంటే ఇవన్నీ ఇప్పుడు ఈ అన్ని అంశాల లోపల ఎక్కడ కూడా కవితకు ఈ మధ్యలో బెయిల్ రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినట్టు అయితే అది ఎలాంటి బెయిల్ ఉంటుందో కూడా మనం గమనించాలి. అది ఎలక్షన్ల ముందైతే రాదు. కన్న తండ్రి కేసీఆరే మాట్లాడతలేడు, మరి మాట్లాడాలి కదా. గొప్ప పని చేస్తే నా కూతురు చాలా వీరోచిత వనిత, బతుకమ్మను ఇక బతుకమ్మ అంటే ఇక్కడ ఎవరు తెలియనట్టు ఆమెకు మాత్రమే బతుకమ్మ తెలిసినట్టు. లిక్కర్ దందా ఏ ఆడపిల్ల తెలియదు తెలంగాణ అమ్మాయిలలో, ఆమెకు మాత్రం తెలుసు. అది చెప్తే బాగుంటది. ఆమె నేషనల్ వైడ్ కాదు, ఇంటర్నేషనల్ వైడ్ కూడా బతుకమ్మను పట్టుకొని తిరిగింది. ఇప్పుడు బాటిల్ పట్టుకొని తిరుగుతుందా అని మామూలు అమ్మాయిలు అడుగుతున్నారు. ఇంకోటి మొన్ననే ఒక పాట విన్నానండి నేను సోషల్ మీడియాలో. ఒక అమ్మాయి చాలా వేదనతో పాడుతున్న పాట అది నేను చాలా అది సోషల్ మీడియాలో రన్ అవుతూనే ఉంది. అంటే ఇక్కడ ఈ ఆల్కహాల్ చావులు, వాళ్ళ బిడ్డలు సో వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయారు అనే విషయాన్ని, ప్రతి కుటుంబం లోపల ఎంతమంది చావులు, ఎంతమంది విధంగా ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా ఆ పాటలో చాలా క్లియర్ గా ఉన్నాయి. అంటే కవిత ఈ రోజు ఇప్పటికైనా కూడా ఒక ఆడపిల్లలాగా బిహేవ్ చేసి ఈ చావులన్నింటి తను మాత్రమే కారణం, తనకున్న అత్యాశ కారణం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని తన కుటుంబము ఈ రోజు ఎవరెస్ట్ మీద ఉన్న వ్యక్తులు కాస్త ఈ రోజు మూసీ నదిలోకి పోయారు. అంటే మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో అరెస్ట్ అయినటువంటి కవిత తిహార్ జైలుకి వెళ్ళడం జరిగింది. సో 6వ విభాగంలో ఆవిడ ఉన్నారు. సో ఆవిడకి అందరి ఖైదీల కంటే ఇవిడ కొంచెం స్పెషల్ ఫెసిలిటీస్ అందిస్తున్నారు, దానికి కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈవెన్ మరి అది ఎంతవరకు అమలు అవుతుంది, అందరిలానే చూస్తారా కవితని, ఏమైనా స్పెషల్ గా ఏమన్నా ట్రీట్ చేస్తారని చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us.